ఏమన్నా అంటే ఇప్పుడు చాలా వరకు ఇట్లాంటి సమస్య ఉన్నవాళ్ళు ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండానే వయాగ్రా లాంటి మందులు వాడుతా ఉంటారు. సో, మీరు ఎట్లాంటి మెడిసిన్స్ ఇస్తారు? ఈ వయాగ్రాని సజెస్ట్ చేస్తారా? లేదంటే ఇది అవాయిడ్ చేయమంటారా? సో, వయాగ్రాకి మనం ఈ షాక్ థెరపీకి తేడా ఏంటి అంటే డ్రగ్స్‌కి ఇది డ్రగ్స్ టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది. ఈ టెంపరరీ రిలీఫ్ అంటే అది వేసుకున్నప్పుడు అంగస్తంభన అవుతుంది. ఎందుకంటే అంగంలోని రక్తనాళాలు వ్యాకోచింపజేస్తాయి. కానీ ఈ షాక్ థెరపీ ఏంటంటే కొత్త రక్తనాళాలను ఏర్పడి అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో, అందుకని వీలైనంత వరకు నేను యంగ్ ఫెలోస్‌లో డ్రగ్స్‌ని అవాయిడ్ చేస్తాము. ఓన్లీ షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. ఓకే. మీరు ఎట్లాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారు సార్? అంటే ఈ షాక్ వేవ్‌తో పాటుగా ఎట్లాంటి మెడిసిన్ ఉంటుంది? యూజువల్లీ షాక్ వేవ్ థెరపీతో పాటు ఏంటి అంటే మనము అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ అంటే డైలీ సప్లిమెంట్ లాంటివే వైటమిన్ కైండ్ ఆఫ్ టాబ్లెట్సే అవే యూజ్ చేస్తాము. అండ్ ప్రీవియస్‌గా వాళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ వయాగ్రాస్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆల్రెడీ ఏమన్నా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా అంటే షుగరు, బీపీ అలాంటివి ఏమన్నా టాబ్లెట్స్ వాడుతున్నారా అవి కొద్దిగా కరెక్షన్ చేసుకొని దానికి ఇంప్రూవ్మెంట్‌కి తగ్గట్టు టాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.